శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం గోవిందాయ విద్మహే గోపీజనవల్లభాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్. వల్లభి శ్రీ వేణుగోపాల స్వామి వారికి నమస్కారం చేసి విశేషమైనటువంటి కార్యక్రమంలో భాగంగా ఓం సివిఆర్ ఛానల్ నుండి ప్రేక్ష మహాశయులందరికీ కూడాను 12 మాసాల్లో ఒకటైనటువంటి మార్గశీర్ష మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. వృశ్చిక సంక్రమణ నుండి ధను సంక్రమణ వరకు ఉన్నటువంటి ఒక 30 రోజులు కూడాను మార్గశీర్ష మాసం అని అంటారు. సూర్యభగవానుడు ప్రతి 30 రోజులకు ఒకసారి సంక్రమణం అంటే ఆయన ఒక రాశి నుంచి ఒక రాశికి మార్పు చెందుతాడు. అలా మార్పు చెందినటువంటి ఒక 12 రాశుల్లో మేషము, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం, మీనం. 9వది అయినటువంటి మార్గశీర్ష మాసంలో సూర్య సంక్రమణం నుండి అంటే వృశ్చిక సంక్రమణం నుండి ధనుసు సంక్రమణం వరకు ఉన్నటువంటి 30 రోజులు కూడాను మార్గశీర్ష మాసం అని అంటారు తెలుగు వస్త్రాది ప్రకారంగా. అలాగే గణిత ప్రకారంగా కూడా అని చెబుతాం. ఈ మాసంలో విశేషం ఏంటి అని అంటే శుక్ల షష్ఠి, పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి 6వ రోజు. మార్గశీర్షం ప్రారంభమైనటువంటి 6వ రోజున షష్ఠీ తిథి అంటాం. ఆ షష్ఠిని కుమార షష్ఠి అంటారు, సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. అంటే కుమారస్వామి జన్మించినటువంటి యొక్క రోజు ఈ షష్ఠి రోజు. అట్లాగే తదుపరి మార్గశీర్షంలో ఉన్నటువంటి ఏకాదశి. ఈ ఏకాదశిని మోక్ష ఏకాదశి అంటారు. అంటే గృహస్థులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు, పీఠాధిపతులు వీళ్ళందరూ కూడాను పరమాత్మని 4 నెలలు అంటే చాతుర్మాస్య దీక్ష 4 నెలలు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ పరమాత్మని ఆరాధన చేసి 4 నెలలు కూడా ఏకపీఠం మీద ఒకే చోట కూర్చొని పరమాత్మని అర్చనాది కార్యక్రమాలు చేయటం వల్ల తదుపరి వచ్చేటువంటి ఒక మార్గశీర్షంలో వచ్చేటువంటి ఏకాదశి ఏదైతే ఉందో దాన్ని మోక్ష ఏకాదశి అంట. వీరందరూ కూడా మోక్షార్థి, మోక్షం కోసమే పరమాత్మని ధ్యానం చేస్తారు కాబట్టి దాన్ని ఏకాదశిని మోక్ష ఏకాదశి అని అన్నారు. తదుపరి ద్వాదశి, త్రయోదశి మహాసంగ్రామమైనటువంటి యొక్క అత్యంత భీకరమైనటువంటి యొక్క మహాసంగ్రామమైనటువంటి యొక్క కురుక్షేత్ర సంగ్రామం, మహాభారతానికి ఆయువు పట్టైనటువంటిది, మహాభారత రచనకి నాంది మూలమైనటువంటి యొక్క సంగ్రామం ఏదైతే ఉందో దాన్ని కురుక్షేత్రం అనేటువంటి ప్రదేశంలో జరిగింది కాబట్టి కురుక్షేత్ర సంగ్రామం అని అన్నారు. ఆ కురుక్షేత్ర సంగ్రామం జరిగినటువంటిది మార్గశీర్ష మాసంలోనే. ఈ మార్గశీర్ష మాసంలో పాడ్యం నుండి ద్వాదశి వరకు అంటే 12 రోజులు కురు పాండవులు అంటే పాండవులు కౌరవులు ఇద్దరు కూడాను సైన్య సమీకరణ చేసుకున్నారు. సైన్య సమీకరణ చేసుకొని వచ్చినటువంటి సైన్యం ఎవరి యొక్క సైన్యం ఎక్కడ ఉండాలి అనేటువంటి నిర్ణయం చేసుకొని ఆ నిర్ణయం ప్రకారంగా వాళ్ళ వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. త్రయోదశి 13వ రోజు. త్రయోదశి ఆ రోజుల గణిత ప్రకారంగా ద్వాపరయుగంలో మార్గశీర్ష త్రయోదశి మృగశిరా నక్షత్రం అయింది ఆ రోజు. ఆ మృగశిరా నక్షత్రం నుండి శ్రవణా నక్షత్రం వరకు అంటే 18 రోజులు ఏకదాటిగా 18 రోజులు యుద్ధం చేశారు. ఈ యుద్ధం ప్రారంభమైనటువంటి 2వ రోజునే అంటే ప్రప్రదమైనటువంటి రోజు అదే ధర్మక్షేత్రే కురుక్షేత్రే మామైక సమవేత యోక్స్వ. ఆ ప్రారంభమైనటువంటి ఒక ప్రప్రదమైనటువంటి రోజు ఆ యుద్ధం యొక్క ఆ భూమిని వాటిని చూచి చాలా ఆనందంతో ఉన్నటువంటి వాడై తన యొక్క రథానికి సారథైనటువంటి కృష్ణ భగవానుడితో అర్జునుడు అన్నాడు, ఆ యొక్క నేను యుద్ధం చేసేటువంటి భూమి ఎక్కడైతే ఉందో నేను యుద్ధం ఎవరితో చేయాలో వారి యొక్క మధ్యలోకి వెళ్ళనివ్వండి నా యొక్క రథాన్ని అన్నాడు పరమాత్మతో, కృష్ణ భగవానుతో అర్జునుడు.
అన్న తర్వాత పరమాత్మ ఆ యుద్ధ మధ్యంలోకి తీసుకుని వెళ్ళాడు. చూసిన తర్వాత ఆ అర్జునుడు ఉభయ సైన్యాలని అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి సైన్యాలను చూశాడు. సహజంగా యుద్ధం ఎవరి వైపు ఎవరితో చేయాలో వాళ్ళ సైన్యాన్ని చూశాడు. ఆ సైన్యంలో మేనమామలు ఉన్నారు, పితామహులు ఉన్నారు, గురువర్యులు ఉన్నారు. అతనికి దగ్గరైన బంధువులందరినీ చూచాడు. బంధువులను చూచి వీళ్ళందరినీ యుద్ధంలో చంపిన తర్వాత కదా నాకు ఈ యుద్ధం ఆ యొక్క రాజ్య పరిపాలన అంటూ వచ్చేది, కాబట్టి నా బంధువుల్ని రక్త సంబంధికులను అందరినీ చంపవలసి వస్తుంది అని ఒక రకమైనటువంటి నిస్పృహకు గురి అయ్యాడు అర్జునుడు. నిస్పృహకు గురి అయినటువంటి అర్జునుడు యుద్ధం చేయను అని ఆ యుద్ధ భూమిలో ఆ రథం నుంచి కిందికి దిగిన తర్వాత కృష్ణ పరమాత్మ గీత అనేటువంటిది ఆయనకి ఎందుకు చేయాలి, చేస్తే వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, యుద్ధం ఎవరు చేస్తున్నారు, యుద్ధం యొక్క పాపాన్ని ఎవరికి అంటుతుంది, ఎవరికి అంటదు అనేటువంటి యొక్క 18 అధ్యాయాలతో అతనికి జ్ఞానోపదేశం చేస్తాడు. అందుకని గీతోపదేశమే జ్ఞానోపదేశం. అర్జునుడిని మిషగా పెట్టుకున్నాడు, అర్జునుడిని అడ్డుగా పెట్టుకున్నాడు. ఆ 18 అధ్యాయాలు కూడాను మానవులు, భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా పడేటువంటి కష్టాలు సుఖాలు, వాళ్ళు అనుసరించవలసినటువంటి జీవితంలో అనుసరించవలసినటువంటి విధి విధానాలతో కూడుకున్నటువంటిదే భగవద్గీత. అలాంటి భగవద్గీత మార్గశీర్ష మాసంలోనే జరిగింది. అందుకని మార్గశీర్ష మాసానికి అంత విశిష్టత అంటూ ఏర్పడింది. తదుపరి ఈ మార్గశీర్ష మాసంలో 18 రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత 19 నుంచి 25 రోజుల వరకు కూడాను 18 రోజులతో యుద్ధం పరిసమాప్తం అయిపోయింది. 19, 20, 21, 22, 23, 24, 25 ఈ 25 రోజుల వరకు కూడాను యుద్ధంలో చనిపోయినటువంటి వారందరికీ కూడాను కృష్ణ పరమాత్మ ధర్మరాజు చేత తిలోదక పిండ ప్రదానాలన్నీ కూడా చేయిస్తాడు, అపరకర్మలన్నీ చేయిస్తాడు. 25వ రోజు అపరకర్మల పరిసమాప్తం అయిపోయింది ఆ యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా. దాంట్లోనే ఒక నీతి చెప్పాడు పరమాత్మ, యుద్ధంలో చనిపోయినటువంటి వారు నీ దగ్గర పనిచేసేవారైనప్పటికీ కూడాను, సేవకులైనప్పటికీ కూడాను, రాజు అనేటువంటి వాడు పిండ ప్రదానాన్ని చేసే అర్హత రాజుకున్నది అని చేయించాడు. అది జరిగింది కూడా మార్గశీర్ష మాసంలోనే. అందుకని మార్గశీర్ష మాసానికి అంత విశిష్టత. తర్వాత 27వ రోజున పరమాత్మ 27వ రోజున ధర్మరాజు పట్టాభిషేకం చేయించాడు దగ్గర ఉండి. తర్వాత 28వ రోజున 27వ రోజు ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు, రాజుగా ప్రకటింపబడ్డాడు. 28వ రోజున మంత్రివర్గ యొక్క విస్తరణ జరిగింది. మనకు కనుక ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తే ఏ ఏ డిపార్ట్మెంట్కి ఒక్కొక్క మంత్రిగా ఎట్లా ఏర్పాటు చేస్తారో ఒక్కొక్క దీనికి, అట్లాగే మంత్రివర్గ విస్తరణ అనేటువంటిది 28వ రోజున జరిగింది. 29వ రోజున కృష్ణ భగవాన్ని వెంట పెట్టుకొని అంపశయ్య మీద ఉన్నటువంటి యొక్క భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్తాడు. కృష్ణ భగవానుడు వెంట పెట్టుకొని వెళ్తాడు ధర్మరాజుని. ఆ ధర్మరాజుని వెంట పెట్టుకొని వెళ్ళడం చేత అప్పటికే యుద్ధంలో 10వ రోజున సాయంత్రం యుద్ధ భూమిలో అంపశయ్య మీద పడి ఉన్నటువంటి యొక్క భీష్మ పితామహుడు అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఈ ధర్మరాజు రాజ్యాభిషిక్తుడయ్యాడు, రాజు ఏ విధంగా పరిపాలన చేయాలి, రాజు తీసుకోవలసినటువంటి చర్యలేంటి, ఆ ప్రజల్ని ఏ విధంగా పరిపాలన చేయాలి, సుఖవంతమైనటువంటి పరిపాలన అంటే ఏమిటి, తర్వాత రాజు ఏ విధంగా ఉండాలి ప్రజల పట్ల, ప్రజలు కూడా రాజు పట్ల ఏ విధంగా ఉన్నప్పుడు ప్రజలకు ఏమి చేయాలి, పూర్తిగా దండనీతితో సహా, తర్వాత దాన ధర్మాలతో సహా, తర్వాత ఆ యొక్క ప్రబోధనలో ధర్మ ప్రబోధనలో విశ్వపితామహుడు చేసినటువంటి ధర్మ ప్రబోధనలో బ్రాహ్మణులకి రాజు అనేటువంటి వాడు బ్రాహ్మణుల పట్ల ఉండవలసినటువంటి విధి విధానం ఏ విధంగా ఉండాలి, తర్వాత అట్లాగే రాజు పట్ల సేవకులు ఏ విధంగా ఉండాలి, సేవకులు చెప్పినటువంటి మాటని రాజు చెప్పినటువంటి మాట సేవకులు వినట్లయితే వారికి విధించవలసినటువంటి శిక్ష ఏ విధంగా శిక్ష విధించాలి, అన్ని రకాల ధర్మ సూక్ష్మాలన్నీ కూడాను భీష్మపితామహుడు శాంతి పర్వం అనేటువంటి మహా అద్భుతమైనటువంటి ఒక పర్వం. మానవుడు ఇప్పుడు నేర్చుకోవలసినటువంటిది
ఏదైనా తప్పులుంటే సరిదిద్దుకోవాల్సినటువంటి యొక్క ఇది మహాభారతంలో శాంతి పర్వం ఒక్కటి చదివితే మనం చేస్తున్నటువంటి పొరపాట్లు ఏంటి, మనం ఏ పొరపాటు చేస్తుంటున్నాం, ఆ పొరపాట్లు ఏ విధంగా సరిదిద్దుకోవాలి అనేటువంటిది ఆ మహాభారతంలో శాంతి పర్వం ఒక్కటి చదివితే చక్కగా తెలుస్తుంది. అలాంటి ఒక ధర్మంతో కూడుకున్నటువంటి ధర్మ ప్రబోధన చేశాడు ఆ భీష్మ పితామహుడు అర్జునుడికి. అది కూడా మార్గశీర్ష మాసంలో జరిగినటువంటిది. తరువాత అందుకనే మార్గశీర్ష మాసానికి అంత విశేషత అనేటువంటిది ఏర్పడింది. తరువాత ఈ భీష్మ పితామహుడు మొత్తం కూడాను అంపశైపోయి 58 రోజులు ఉన్నాడని వ్యాస భగవానుడి ఆ మహాభారతంలో చెప్పబడింది. 29వ రోజు నుండి 29వ రోజు కృష్ణ భగవానుడు ధర్మరాజుని వెంట పెట్టుకొని వచ్చిన దగ్గర నుంచి 30 రోజు అంటే 30 రోజులు రోజు ఒక రకంగా ధర్మ ప్రబోధ చేశాడు భీష్మ పితామహుడు ధర్మరాజుకి. ఈ విధంగా 58 రోజులు పరిసమాప్తం అయిపోయింది. తదుపరి ఆ యుద్ధం అనేటువంటిది ఆ విధంగా జరిగినటువంటిది కూడాను మార్గశీర్ష మాసంలోనే. తదుపరి పుష్యమాసం వచ్చింది కాబట్టి మార్గశీర్ష మాసంలో పంచమ వేదమైనటువంటి మహాభారతం రాయటానికి మూలమైనటువంటి యొక్క కురుక్షేత్ర సంగ్రామం జరిగినటువంటిది కూడా మార్గశీర్ష మాసంలోనే. అందుకనే ఆ మార్గశీర్ష మాసానికి అంత విశిష్టత ఇవ్వవలసి వచ్చింది. అట్లాగే పరమాత్మ కృష్ణ భగవానుడు మాసోహం మార్గశీర్షోహం, చైత్రం నుంచి ఫాల్గుణ మాసం వరకు ఉన్నటువంటి ఒక 12 మాసాల్లో మార్గశీర్ష మాసాన్ని స్వయంగా నేనే అని పరమాత్మ స్వయంగా చెప్పాడు. కాబట్టి ఆ మార్గశీర్ష మాసానికి అంత విశిష్టత అంటూ ఏర్పడింది. అట్లాగే మార్గశీర్ష మాసం పూర్ణిమ అంటాం. ప్రతి నెలకు కూడా ఒక పూర్ణిమ వస్తుంది. ఆ పూర్ణిమలో మార్గశీర్ష మాసంలో 21 అవతారాలు, పరమాత్మ అయినటువంటి అవతారాల్లో 21 రకాలైనటువంటి అవతారాలు ఉన్నాయి. ఆ అవతారాల్లో దత్తాత్రేయ అవతారం అనే ఒక అవతారం ఉంది. ఆవిర్భవించినటువంటిది, జన్మించినటువంటిది సమయం కూడాను మార్గశీర్ష మాసంలో పౌర్ణమి రోజునే. అదే కాకుండా ఈ మార్గశీర్ష మాసంలో మరొక విశేషమైనటువంటి ఒక కార్యక్రమం జరిగింది. మనందరం కూడాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, బ్రహ్మ విష్ణుమూర్తి పరమేశ్వరుడు ముగ్గురు ఉన్నారని, ఈ ముగ్గురు కూడాను లోకాన్ని పరిపాలన చేస్తున్నారని అనుకుంటాం. దీంట్లో బ్రహ్మ పుట్టుకనిచ్చేవాడు అని, విష్ణుమూర్తి స్థితికారకుడని, ఆ విష్ణుమూర్తి చెప్పినటువంటి యొక్క మార్గశీర్ష మాసంలో భగవద్గీతలో చెప్పినటువంటి యొక్క విష్ణు భగవానుడు కృష్ణ పరమాత్మ బోధన చేశాడు. అట్లాగే తదుపరి పరమాత్మ అయినటువంటి యొక్క పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు యొక్క కళ్యాణం అనుకుంటాం మనం. ఆ పరమేశ్వరుడు యొక్క కళ్యాణం జరిగింది కూడా మార్గశీర్ష మాసంలోనే. దీనికి ముఖ్య ఆధారమైనటువంటి శివ మహాపురాణంలో చెప్పబడింది. మార్గశీర్ష మాసం సోమవారం రోజున జరిగింది ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణం అనేటువంటిది చెబుతూ లగ్నాధిపతి చంద్రుడు బుధుడితో కూడి ఉన్నటువంటి సమయం లగ్నంలో ఉండి ఆనందంతో రోహిణితో కూడుకున్నటువంటి శుభ ముహూర్తాన సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరుడికి వివాహం చేయండి అని వశిష్ఠుడు చెప్పాడు అని ఆ శివమహాపురాణంలో చెప్పబడింది. ఆ వశిష్ఠుడు చెప్పగానే తదనంతరం హిమవత్ మహారాజు వివాహానికి పూనుకున్నాడు. వివాహానికి పూనుకొని గర్గ మహర్షి పాండవుల యొక్క ప్రతి ఒక్క పూర్వం రోజుల్లో రాజరికాల్లో ఉన్నప్పుడు ప్రతి రాజు కూడా ఒక కులపురోహితుడు ఉండేవాడు. రామచంద్రమూర్తి యొక్క సూర్యవంశంలో వశిష్ఠుడు, అట్లాగే ద్వాపరయుగంలో కౌరవులు పాండవులు ఉన్నట్టయితే పాండవులకి ధౌమ్యుడు అనేటువంటి మహర్షి కులపురోహితుడిగా, కౌరవులకి గర్గ మహర్షి అనేటువంటి మహర్షి కులపురోహితుడిగా, ఆ గర్గ మహర్షి పార్వతీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణానికి శుభరేఖ రాసింది కూడా గర్గ మహర్షి. శుభరేఖ రాయటమే కాకుండా ఆ గర్గ మహర్షి చేతనే ఆయన హిమవంతుని యొక్క పురోహితుడు కులపురోహితుడు కాబట్టి ఆయన దగ్గరుండి పార్వతీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణాన్ని జరిపించాడు. కాబట్టి మార్గశీర్ష మాసం యొక్క విశిష్టత అంత గొప్పది. అంటే విష్ణు అవతారమైనటువంటిది,
తర్వాత శివావతార సంభూతమైనటువంటి శివ కళ్యాణం జరిగింది కూడా మార్గశీర్ష మాసంలోనే. కాబట్టి మార్గశీర్ష మాసానికి అంత విశిష్టత అనేటువంటిది ఏర్పరిచారు. తర్వాత ఒక ఈ మార్గశీర్ష మాసంలో ఎప్పుడు చేశారు శివ కళ్యాణం అనే దానికి ఒక శివమహాపురాణంలో చక్కగా చెప్పబడినటువంటిది. సుముహూర్తం సమీపించిందట. ఆ గర్గ మహర్షి సుముహూర్తం పెట్టాడు. ఆ సుముహూర్తానికి చక్కగా వాళ్ళందరూ కూడా పీటల మీద కూర్చున్నారు. వచ్చి ఆ హిమవంతుడు పీట మీద కూర్చున్నాడు ఆ అల్లుడు గారి కాళ్ళు కడగడానికి. ముహూర్తం సమీపించింది. సమీపించగానే హిమవంతుడు భార్యా సమేతుడై వచ్చాడు. అక్కడికి వచ్చి ఇమాం కన్యాం తుభ్యమహం దదామి పరమేశ్వర భార్యార్థే ప్రగృహీష్వ ప్రసీద సకలేశ్వర అంటే భార్యార్థే పరిగృహీష్వ అంటే ఈ కన్యను నేను నీకు ఇస్తున్నాను అని కన్యాదానం చేశాడు. గర్గ మహర్షి చేయిస్తుంటే హిమవత్ మహారాజు చేశాడు. ఓ పరమేశ్వర, నీవు ప్రసన్నుడవై ఈమెను భార్యగా స్వీకరించు అని దాని యొక్క మంత్రం యొక్క అర్థం. ఈ విధంగా మార్గశీర్ష మాసంలోనే పార్వతీ పరమేశ్వరుల యొక్క కన్యాదానం జరిగిందని, కాబట్టి ఆ మార్గశీర్ష మాసానికి అంత విశిష్టత ఉందని చెప్పుకుంటూ వచ్చారు. భౌతికంగా కళ్యాణం అయిందని చెబుతున్నారు. కళ్యాణం ఇది ఎక్కడ జరిగిందండి అంటే భౌతికంగా చెప్పుకోవాల్సినటువంటి ప్రదేశం ఒకటి ఉంది. మనం కేదార్నాథ్ వెళ్తాం. కేదార్నాథ్ వెళ్ళేటువంటి యొక్క మార్గంలో మనకు ఉన్నటువంటి కాశీలు 3 కాశీలుగా చెప్పుకుంటూ వచ్చారు. కాశీ, వారణాసి అని చెబుతూ ఉంటాం. గంగా పరివాహ ప్రాంతం వారణాసి అని, అది విశ్వనాథుడు ఉన్నటువంటి ఆలయం ఉన్నటువంటి కాశీగా. తర్వాత ఉత్తర కాశీ అని చెబుతాం. ఉత్తర కాశీ కేదార్నాథ్ వెళ్ళేటువంటి ఒక ప్రదేశం. అంటే గంగోత్రి యమునోత్రి నుండి కేదార్నాథ్కి వెళ్ళాలంటే అది ఒక జంక్షన్. ఆ జంక్షన్ అనేటువంటి ఉత్తర కాశీ అంటాం. ఆ జంక్షన్ దగ్గరనే మారుతూ ఉంటాం. ఆ ఉత్తర కాశీ నుంచే వెళ్తాం. ఇప్పుడు భౌగోళికంగా చెప్పాలంటే ఉత్తర కాశీని జిల్లా అని అంటారు. ఉత్తర కాశీ జిల్లా. ఆ ఉత్తర కాశీ ఒకటి. తర్వాత దానికి కొంచెం ముందు భాగంలో మనం కేదార్నాథ్ వెళ్తూ ఉంటే గౌరీకుండికి ఒక 20 కిలోమీటర్ల యువతలుగా గుప్త కాశీ అని ఒక కాశీ ఉంది. ఆ గుప్త కాశీ దగ్గరలో పాట అనేటువంటి ఒక చిన్న గ్రామం ఉంది. చిన్న గ్రామం. ఆ పాట అనేటువంటి గ్రామానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో, ఇదంతా కూడా హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి యొక్క ప్రాంతం ఇదంతా. ఆ పాట అనేటువంటి యొక్క గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో తిరునారాయణ స్వామి దేవాలయం ఉంది. అంటే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగినటువంటి ప్రదేశం తిరునారాయణ స్వామి యొక్క దేవాలయం ప్రతిష్ట జరిగింది అక్కడ. పాట అనేటువంటి గ్రామానికి దగ్గరలోనే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగినటువంటి ప్రదేశం అది. కాబట్టి భౌతికంగా అక్కడికి వెళ్ళేటువంటి సమయంలో ఎవరైనా కూడాను కేదార్నాథ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఆ గుప్తకాశీ తర్వాత పాట అనేటువంటి గ్రామం వస్తుంది. ఆ పాట అనేటువంటి గ్రామం దగ్గరికి వెళ్ళి ఆ తిరునారాయణ స్వామి దేవాలయం అని అంటే అక్కడ ఎవరైనా కూడా వారందరికీ లోక ప్రశస్తమైనటువంటిది. కాబట్టి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే శివపార్వతుల యొక్క కళ్యాణం ఉన్న ప్రదేశం కాబట్టి అక్కడ భూమిని తాకి మనం నమస్కారం చేసుకున్నట్లయితే మన ఉన్నటువంటి యొక్క మనం తెలిసి తెలవక చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అది కూడాను మార్గశీర్ష మాసంలోనే జరిగింది ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం కూడా. అదే కాకుండా పరమాత్మ అయినటువంటి యొక్క కృష్ణ భగవానుడు చేసినటువంటి గీతోపదేశం చేసింది మార్గశీర్ష మాసంలోనే. మహాసంగ్రామం అయినటువంటి యొక్క కురుక్షేత్ర సంగ్రామం జరిగింది మార్గశీర్ష మాసంలోనే. అదే కాకుండా దత్త జయంతి అనేటువంటి జరిగింది కూడాను, దత్తాత్రేయుడు ఆవిర్భవించినటువంటిది కూడాను మార్గశీర్ష మాసంలోనే. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి విశేషాలు ఉన్నాయి. కాబట్టి ఈ మార్గశీర్ష మాసం అనేటువంటి చాలా ప్రాముఖ్యత, చాలా విశిష్టత అనేటువంటి చెప్పబడింది. కాబట్టి 50 మంది ప్రేక్షకులు కూడా ఈ మార్గశీర్ష అన్ని మాసాల్లో కన్నా కూడాను ఈ మాసం చాలా విశేషమైనటువంటిది. అదే కాకుండా ధనుస్సంక్రమణం అనేటువంటిది డిసెంబర్ 16న సంక్రమణం అవుతుంది.
ధను సంక్రమణం నుండి మకర సంక్రమణం వరకు కూడా, అంటే మార్గశీర్ష మాసంలోనే ఒక్కొక్కసారి ముక్కోట ఏకాదశి వైకుంఠంలో ఉన్నటువంటి ఒక పరమాత్మ ఉత్తర ద్వారం గుండా, ఉత్తర ద్వారం అనేటువంటిది ముక్కోట ఏకాదశి రోజున మాత్రమే తెరుస్తారు. తెరిచి అక్కడ ఉన్నటువంటి ఋషీశ్వరులకి, గరుడ గంధర్వ కిన్నెర కింపురుషులందరికీ కూడాను ఆ పరమాత్మ ఆ వైకుంఠంలో ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తాడు. కాబట్టి ఒక్కోసారి గణితం ప్రకారంగా మార్గశీర్ష మాసంలోనే వస్తుంటుంది, ఒక్కోసారి పుష్యమాసంలోనూ వస్తుంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖు ముక్కోటి ఏకాదశిగా చేసి చక్కగా ఏది ఏమైనప్పటికీ కూడాను ఇది మార్గశీర్ష మాసం అనేటువంటి చాలా విశేషమైనటువంటి మాసం. ఈ 12 మాసాల్లో మిగతా మాసాల్లో ఒక్కొక్క మాసంలో ఒక్కోటి మాత్రమే జరిగింది. కానీ ఈ మార్గశీర్ష మాసంలో అత్యంత గొప్ప గొప్ప విశేషాలు జరిగినటువంటిది, మహాభారత సంగ్రామం జరిగినటువంటిది, పంచమవేదమైనటువంటి యొక్క మహాభారతం జరిగినటువంటిది, తర్వాత ఏకవింశతి అవతారాల్లో దత్తాత్రేయ అవతారమైనటువంటిది ఆవిర్భవించినటువంటిది, తర్వాత పరమేశ్వరుడు యొక్క కుమారుడైనటువంటి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించినటువంటిది, అట్లాగే ధర్మరాజు రాజ్యాభిషిక్తుడైనటువంటిది. ఇవన్నీ కూడా మార్గశీర్ష మాసంలో ఉన్నాయి. కాబట్టి ఈ మార్గశీర్ష మాసానికి అత్యంత విశేషం అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ మార్గశీర్ష మాసంలో తదుపరి వచ్చేటువంటి డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ఉన్నటువంటి యొక్క ధను సంక్రమణం నుంచి మకర సంక్రమణం అంటారు. జనవరి 14. ఈ ధను సంక్రమణం మధ్యలో స్వామి గోదాదేవి రోజు ఒక పాసురం చొప్పున ఆ రంగనాథుని అర్చన చేస్తూ రోజు ఒక పాసురం చొప్పున ఆమెకు దగ్గర ఉన్నటువంటి ఆమె పక్కన తిరుగుతున్నటువంటి చెలికెత్తలను కూడా తీసుకొని వెళ్ళి సూర్యోదయానికన్నా ముందుగా స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఆ స్వామివారి మీద పాశురాలు, అంటే శ్లోకము అని అంటాము, అక్కడ దక్షిణ భారతదేశం కాబట్టి పాశురం, ఆ పాశురాల రూపంలో స్వామివారికి వారి యొక్క భక్తిని విన్నవించుకొని 30 రోజులు అయిన తర్వాత ఆ స్వామివారిని కళ్యాణం చేసుకుంది అనేటువంటి యొక్క విశేషమైనటువంటి యొక్క తిరుప్పావై అంటారు. తిరుప్పావై పారాయణం కానీ గోదాదేవి చేసినటువంటి తిరుప్పావై పారాయణ 30 రోజులు 30 పాసురాలతో చేసినటువంటిది కూడాను ఈ మార్గశీర్ష మాసంలో కొంతవరకు కలుస్తుంటుంది. కాబట్టి ఈ మార్గశీర్ష మాసం అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి మాసాలు, అన్ని మాసాల్లో అత్యంత విశేషమైనటువంటిది, అత్యంత ప్రాధాన్యమైనటువంటి యొక్క మాసం. కాబట్టి ఈ యొక్క మార్గశీర్ష మాసాన్ని పరమాత్మ కూడా స్వయంగా భగవద్గీతలో మాసోహం మార్గశీర్షోహం అన్నాడు. అంటే అన్ని మాసాల్లో కూడాను మార్గశీర్ష మాసం అత్యంత ఉత్తమమైనటువంటిదయ్యా అని చెప్పాడు. కాబట్టి ఈ ప్రేక్షకులందరూ కూడాను ఈ యొక్క మార్గశీర్ష మాసం యొక్క విశిష్టత విని మీ యొక్క చేతనైన కొద్దీ, అంటే మీ యొక్క శక్తి కొలది ఆ పరమాత్మని, ఎవరి యొక్క శక్తి కొలది వారి యొక్క ఇష్టదైవాన్ని అర్చన చేసిన, పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అత్యంతమైనటువంటి పుణ్యప్రదమైనటువంటివి, మీకు జీవితంలో వచ్చేటువంటి ఆటంకాలు అన్నీ తొలగిపోయి మీ యొక్క దాంపత్య జీవితం కానీ, మీ యొక్క కుటుంబ జీవనం కానీ అన్నీ కూడాను చక్కగా శుభంగా ముందుకు వెళ్తూ అభివృద్ధి పదంలో మీరు ఉంటారు అని ఆ యొక్క వల్లభి వేణుగోపాల స్వామి వారిని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతో బ్రువంతు.